గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు కురుబ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు అనంతపురం పట్టణం గుత్తి రోడ్డు నందు గల శ్రీ కనకదాస కళ్యాణ మండపం నందు కురుబ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి అందజేశారు. ఈ కార్యక్రమంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు క్లాస్ 1 కాంట్రాక్టర్ గరడంపల్లి పోతులయ్య, రాగే పరశురాం, తుప్పటి ఈశ్వరయ్య, కురుబ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన కుల బాంధవులు అత్యంత మహారథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. తదనంతరం కార్యక్రమం సోదరుడు పరశురామ్ గారు, జిల్లా కురుబ సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య గారు, డాక్టర్ మహేష్ గారు, ఆర్డీఓ సుధా గారు, మధులత, నాకు వాళ్ళు చెప్పి సుధా సారీ, వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహారథులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పాత్రికేయులు, మన కురుబ సంఘ పెద్దలు అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారం. నేను కూడా మీతో చాలాసేపు గడపాలనుకున్నా. ఈ రోజున మ్యారేజ్ డే, పొద్దునే టెంపుల్కి పోయించారు. అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు 27, 28, 29 కడపలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఫుడ్ కమిటీ మెంబర్స్గా ఒక 3 మంత్రులు నన్ను కూడా వేశారు. ఆ కార్యక్రమాలు చూసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం తొందరగా మాట్లాడి వెళ్ళిపోదాం, మీ అందరినీ కలిసి మాట్లాడుకోవాలని రావడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఈరోజు హాల్ నిండింది. రేపు భవిష్యత్తులో ఇంత డబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత డబుల్ కావాలంటే ఎట్లా, మంచి మెరిట్ సాధించాలి, ఊరికే హాల్ నిండేది కాదు లెక్క. ఈరోజు 300 మందికి ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నాం. రేపు భవిష్యత్తులో 600 మందికి ఇద్దాం. దానికి అందరూ కూడా పోటీ పడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నాకు 40-50 ఈ కాలం అంతా కాంపిటీషన్ పీరియడ్లో 95, 96, 98, 99 మార్క్స్ వచ్చే విద్యార్థులు కూడా ఉన్నారు. ఏదో అరాకొర పాస్ అయితే ఏమిటికి పరుగు లేకుండా పోతారు. కాకి నడక రాదు, హంస నడక రాదు. కాబట్టి బాగా కష్టపడి చదవాలి. చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. మీకు చదివి చెప్పినటువంటి గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలి. అదే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ కళాశాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఇస్తున్నారు సార్? అమౌంట్ క్యాష్ పే లేదు సార్. బ్యాగ్, మెమంటో క్యాష్ లేదా? తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫైల్, సర్టిఫికేట్, కూపన్ సార్, ఇవన్నీ ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఇప్పుడే చెప్పే కొంతమంది దాతలకి డాక్టర్ మహేష్ కూడా నెక్స్ట్ టైం ఒక 1 month, 1.5 month బిఫోర్ ప్రిపేర్ అవుతాం బ్రహ్మాండంగా. అదేవిధంగా కొంత అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అని ఒక విద్యార్థికి ఇచ్చి మిగతావన్నీ ఇస్తే బాగుంటుంది. నా వంతు కూడా తప్పనిసరిగా సరే చెప్పాడు, అప్పుడే కాలంలో చెప్పినాడు. నా వంతు కూడా కనీసం ఒక 50,000 రూపాయలు ఇస్తాను. నెక్స్ట్ 50 మందికి నేనే ఇస్తా, ఒక్కొక్క 1000 రూపాయలు చొప్పున. మహేష్ కూడా ఇప్పుడే చెప్పేస్తా. నెక్స్ట్ చెప్పేస్తా, నేనే చెప్పేదా. మహేష్ కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాడు, అలాంటి బాగా సంపాదిస్తాడు. పోతులై కూడా 1 lakh ఇస్తుంది. నమస్కారం పెట్టండి మీరంతా. పోతులై కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాడు. ఊరికే మనం కూడా లీడర్లు కూడా ఏదో కొంత చేయాలి కదా. మనం కూడా చదువుకున్నాం, మన కులంలో అంతో ఎంతో ఎదిగాం. మన ఈరోజు మేము రాజకీయ నాయకులైనామంటే కులాలు చూసే టికెట్లు ఇస్తారు పార్టీ. కాబట్టి ఆ కులం వాళ్ళని మేము కూడా ఈ స్థాయికి వచ్చాం. అవి కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పద్మాలత ఉంది ఆర్డీఓ గారు, ఆమె కూడా పర్వాలా. ఒక చెప్పు తల్లి, నువ్వు కూడా ఎంతో కొంత నెక్స్ట్ ఇయర్ 3
గంగయ్య స్వామి నీకు ఎంత ఏ నంబర్ చెప్పకూడదు నువ్వు తెలిసిన ఆఫీసర్ కూడా మా కులంలో ఆర్డీఓగా ఉన్నామంటే చాలా సంతోషం. ఆర్డీఓలు కావాలా, కలెక్టర్లు కావాలి. మన కులంలో అది ఏమో కర్మ, కానీ కలెక్టర్లు ఎస్పీ చాలా తక్కువ మంది కనబడతారు మన స్టేట్లో. పొరుగున కర్ణాటకలో చూస్తే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి పద్మలత కూడా చూడండి. ఏం చదవాలనుకున్నావా?